నమస్తే, వెల్కమ్ టు లక్ష మీడియా. మా పన్ను మా హక్కు అనే నినాదంతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఢిల్లీలోని జంతర్ మంతర్లో ధర్నా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే నిన్నటి నుండి సోషల్ మీడియా వ్యాప్తంగా మేరా ట్యాక్స్ మేరా అధికార్ అనే నినాదంతో హ్యాష్ట్యాగ్ అనేది ట్రెండ్ అవుతూ ఉన్నది. అయితే బుధవారం రాజ్యాంగ సభలో రాష్ట్రపతి తీర్మానంపై 90 నిమిషాల పాటు సుదీర్ఘంగా మాట్లాడినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక రకంగా చెప్పాలంటే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారికి ఇచ్చి పడేసిండ్రు. ఎందుకనంటే ఒక నినాదం ఉన్నది, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయి. అదేవిధంగా దేశం అంటే భూమి కాదు, దేశం అంటే ఒక మానవ శరీరం వంటిది. కాలుకు దెబ్బ తగిలితే చేతు నాకు సంబంధం లేదని చెప్తే ఎంత విడ్డూరంగా ఉంటుందో. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఒక ప్రాంతం అభివృద్ధి చెందకపోయినా కూడా అది దేశం అభివృద్ధి చెందనట్టే లెక్క అని చెప్పిండ్రు. అట్లాగే అన్ని రాష్ట్రాలు అన్ని ప్రాంతాలు తమ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద కావచ్చు, ఏదైనా కావచ్చు, మేము పన్ను కడుతున్నాం కదా, మేము ట్యాక్స్ కడుతున్నాం కదా, ఇవన్నీ మాకే చెందాలని అంటే అది ఎంత విడ్డూరంగా ఉంటుందో ఒకసారి మీరు కూడా గమనించండి. ఒకసారి అన్ని రాష్ట్రాలు, ఒక రాష్ట్రాల విషయం మీద కిడిచిపెట్టు, దేశాలు తీసుకోండి. దేశంలో ఇప్పుడు మన దేశంలో పెట్రోల్ కొరత, వేరే దేశంలో సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాల్లో పెట్రోల్ బీభత్సంగా ఉంటుంది. ఇంకో ప్రాంతంలో ఖనిజ సంపద ఉంటుంది, ఇంకో ప్రాంతంలో స్టీల్ ఉంటుంది. దేశాలకు సంబంధాలు ఉన్నాయా లేవా, సత్సంబంధాలు. అట్లాగే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారిని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు అడగండి. మీరు అడగడంలో తప్పులేదు, ఏం అడగండి. మీకు రావాల్సినటువంటి నిధుల విషయంలో ఫైట్ చేయండి. మీకు రావాల్సినటువంటి నిధుల విషయంలో 100% ఫైట్ చేయండి, ప్రజలందరూ సంతోషిస్తారు. అంతేగాని మా ప్రాంతాల్లో మేము ట్యాక్స్ కడుతున్నాం మాకే రావాలని అంటే ఇది ఎంత విడ్డూరమైనటువంటి ధోరణి. అంటే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని రాష్ట్రాలు అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలి, అన్ని గ్రామాలకు అన్ని రాష్ట్రాలకు సమన్వయం ఉండాలి, సత్సంబంధాలు ఉండాలి. అట్లయితేనే మన దేశం బాగుపడుతుంది. మీరు చూసుకోండి, ఇప్పుడు మీ రాష్ట్రంలో బొగ్గు అధికంగా ఉండొచ్చు, ఇంకో రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ ఉండొచ్చు, ఎలక్ట్రికల్ సోర్సెస్ ఉండొచ్చు, ఇంకో రాష్ట్రంలో వాటర్ సోర్సెస్ ఉండొచ్చు. అవన్నీ కూడా అంటే మీ ప్రాంతంలో ఉన్నటువంటి వాటిపైన మీకు ఎక్కువ హక్కు ఉంటుంది. ఓకే, 100% వి అగ్రీ దట్. కానీ అది మీకే సొంతం అనడం మాత్రం ఒక తప్పుడు చర్య. ఇది మన దేశం అభివృద్ధి చెందాలంటే అన్నీ కలుపుకొని ముందుకోవాలి. మీరు ఫైట్ చేయండి, దేనికోసం ఫైట్ చేయండి. నిరుద్యోగం పైన ఫైట్ చేయండి, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తప్పుడు విధానాలపైన ఫైట్ చేయండి, నిరాక్షరాస్యత పైన ఫైట్ చేయండి, పేదరికం పైన ఫైట్ చేయండి, ఇట్లాంటి వాటిపైన ఫైట్ చేయండి. కానీ అక్కడికి పోయి ధర్నాలు ఏదో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించామనో లేకపోతే హైప్ అయిదామనో ఇట్లాంటి ధర్నాలు చేయడం వల్ల ఎవరికి లాభం, దేనికి లాభం చేకూరుతుంది? ఒకసారి మీరే గమనించండి, ప్రజలను ఒకసారి గమనించండి. ఎంత తప్పుడు చర్య. ట్యాక్స్ అందరం కడతా ఉన్నాం, మేము కూడా ట్యాక్స్ కడతా ఉన్నాం, ప్రజలందరూ కూడా ట్యాక్స్ కడతా ఉన్నారు. ఇప్పుడు నేను ట్యాక్స్ కడుతున్నా అని చెప్పి నా ఏరియాలో ఇది కావాలని చెప్పి నేను ఒకటి కోరుకుంటుంది అవుతుందా? దానికి సాధ్యాసాధ్యాలు అనేది ఉంటుంది కదా, దాన్ని బేరీజ్ వేసుకోవాలి కదా, ఇది సాధ్యపడుతుందా సాధ్యపడదా అని. అట్లా ఉంటుంది. కానీ ఇది మీరు చేస్తున్నటువంటి చర్య ఏదైతే ఉందో అది తప్పుడు చర్య. గట్టిగా ఇచ్చి పడేసుకున్నాడు నరేంద్ర మోడీ గారు సిద్ధరామయ్య గారితో పాటు ఇంకా మిగిలిన ఇట్లాంటి అవలంబిస్తున్న కొందరిపైన. అట్లాగే ఆయన చెప్పిండు ఏంటిది, ఇట్లాంటి వాటి పేరుతో, కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో దేశాన్ని విభజించే ప్రయత్నం చేయొద్దు అన్నాడు. నాకు ఒక డైలాగ్ గుర్తొస్తా ఉన్నది అల్లు అర్జున్ గారి సినిమాలోది. ఏంటిది, మీది ఏ దేశం అంటే సౌత్ ఇండియానా నార్త్ ఇండియా అని అడిగితే సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఏంటిదిరా, ఉన్నది ఒకటే ఇండియా అని చెప్తాడు. ఉన్నదంతా భారతదేశం, మన దేశం. అట్లాంటిది మన దేశం డెవలప్మెంట్ పైన దృష్టి పెట్టాలి. మీ ప్రాంతం పైన, మీ రాష్ట్రం పైన దృష్టి పెట్టడంలో తప్పులేదు, మీ ప్రాంతం పైన దృష్టి పెట్టడంలో తప్పులేదు, ఫైట్ చేయడంలో తప్పులేదు. కానీ అనవసరమైన విషయాలపైన మీ రాజకీయ లబ్ధి కోసం, మీ పర్సనల్ లబ్ధి కోసం ఎవరినో అజేద్దాం కిందికి లాగుదామని దుష్ప్రచారం చేయడం మాత్రం తప్పు. ఇది